హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే రొయ్యల ఇగురు. ఈ రొయ్యల ఇగురు అయితే సూపర్గా ఉంటుంది. ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. రొయ్యలు ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల ఆ రొయ్యలు బాగా శుభ్రపడతాయి. చూడండి వాటర్ అంతా ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఆ వాటర్ని పారబోసుకుని 2 టైమ్స్ నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె వేసుకుని స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముద్ద, 4 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత ఒక కప్పు టమాటాను వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేపి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకోవాలి. స్పూన్ కారం, స్పూన్ ఉప్పు, స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకుని వాటర్ వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ అయితే మా పాపకి చాలా ఇష్టం. ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రొయ్య కావాలని అంటుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.